అయితే మీ స్పిరిచువల్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? చిన్నప్పుడు క్రమశిక్షణ అన్నది ఆర్ఎస్ఎస్తో మొదలైంది. యా, అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ టూ యంగ్, ఎప్పుడెప్పుడు అంటే సమ్ టైమ్స్ తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ అది ఎప్పుడు నైట్లో స్టార్ట్ అయ్యేది థింకింగ్ ప్రాసెస్ అంతా. చదువు ఇవన్నీ కాకున్నా కానీ అప్పుడప్పుడు అనుకునేవన్నీ, సపోజ్ ఇప్పుడు మా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళ జర్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అవుతూ ఉంది, మళ్ళీ వాళ్ళకి పిల్లలు. సో వాళ్ళ యొక్క చేంజెస్, ఫ్యామిలీస్, ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత ఒక మెంటాలిటీ కానీ అవన్నీ నాకు ఒక డిఫరెంట్గా అనిపించేవి. అండ్ హార్డ్ వర్క్ చేయటం కానీ చాలామంది ఇవన్నీ చూస్తూ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తూ, సరే నేను రేపటి రోజు మళ్ళీ వీళ్ళలాగానే మళ్ళీ నాకు మ్యారేజ్ అవుతుంది, మళ్ళీ నేను ఏదో బిజినెస్ చేస్తాను, మళ్ళీ దాని తర్వాత ఐ యూస్ టు థింక్ కంటిన్యూస్గా దట్. అంటే ఆ థింకింగ్ అంతా ఎక్కడ దాకా వెళ్ళేదంటే ఎండ్ ఆఫ్ ద, సరే ఏదో ఒక రోజు వెన్ ద డెత్ కమ్స్ దెన్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్. ఒకవేళ అదే ఎండ్ అయితే మరి దాని కొరకు ఇంత కష్టం ఎందుకు పడాలి, ఇంత ఇవన్నీ ఎందుకు మధ్యలో, ఏవో రకరకాల క్వశ్చన్స్, సమ్ కైండ్ ఆఫ్ వైరాగ్యం అనుకో, వాట్ ఎవర్. ఏజ్లో వచ్చింది ఇది? ఇట్ వాజ్ ఇన్ అబౌట్ 20 years. 20 years లోనే వైరాగ్యం వచ్చిందా? అట్లా అనిపించేది. అందరు 20 years లో గర్ల్ ఫ్రెండ్స్ తిరుగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. నాకు అట్లాంటి పరిచయాలు ఎక్కడ లేవు, ఎందుకంటే ఎప్పుడు నేను అనే వాళ్ళ బిజినెస్ లేకపోతే అంటే 16 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ అట్లాంటిది ఎందుకు ఎక్కడ ఆ వేవ్ లెంత్ ఎక్కడ తారసపడలేదు అట్లా. ఓకే ఓకే. సో ఉన్న 2-3 ఫ్రెండ్సే ఉండేది, మళ్ళీ వాళ్ళ ఇంటికి రావటం, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అక్కడక్కడే తిరుగుతూ. సో నాకు అలాంటి టైంలో అట్లా ఆలోచనలన్నీ ఉండే, అలాంటి ఆలోచనలు వచ్చాయి, ఎందుకు తెలియదు. మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్లో అన్నీ చెప్పలేం, కానీ సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ యూస్ టు థింక్ మీ లైక్ దట్. ఓకే. అలా. సో అలాంటప్పుడు ఏమనిపించేది అంటే వీటన్నిటికీ అతీతంగా ఏదో ఉంది, దీన్ని తెలుసుకోవడానికి చెప్పలేను ఎవరికి. ఇంట్లో చిన్నవాడిని కదా, ఎవరికి చెప్పినా అర్థం కాదు అసలు. ఫస్ట్ నా లోపల ఏముందో నేను అప్పుడు ఎవరికి చెప్పలేను, చెప్పినా నోబడీ విల్ అండర్స్టాండ్. నాకు అప్పుడు ఎవరు ఈ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి, స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్. ఏమనుకునేవానంటే వీళ్ళకి ఎవరికి చెప్పకుండా హిమాలయాస్కి వెళ్ళిపోదాం అనిపించేది, టు బీ ఫ్రాంక్. 20 years లో ఎస్, ఏజ్లో ఎవరికి చెప్పకుండా. అక్కడ ఎవరో ఒకరు, మనకు తెలుసు కదా ఇండియాలో అంటే మోస్ట్లీ దాడి వాళ్ళు, సాధువులు ఎవరో లేకపోతే గురువులు అయితే ఉంటారు. ఏమంటున్నావు, ఏదో ఆ తెలియని లోపల ఫీలింగ్ అట్లా అనిపించేది చాలాసార్లు. ఎవరికి చెప్పేవాడిని కాదు. సో అలా జరుగుతూ ఉంది. ఓకే. అలాంటి టైంలో కరెక్ట్గా విత్ ఇన్ మేబీ అలా ఆ ప్రాసెస్ ఎక్కువైతే ఎప్పుడైతే వచ్చిందో. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.